Let's go, motherfucker, bro. So yo guys, welcome to Triple S Lovers. So మనమైతే ఈరోజు శ్రీ సాట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గణేష్ చతుర్థి దగ్గర వచ్చేసింది అనమాట. గణేష్ చతుర్థికి ఇంకొక 32-35 డేస్ ఉన్నాయి. సో మనమైతే శ్రీ సాట్స్ వచ్చేసినాం. మీకు మళ్ళీ లొకేషన్ చూపెడతా ఇప్పుడు చూడుర్రి. సో గాయస్ శ్రీ సాయి ఆర్ట్స్ అనమాట గాయస్, చూడండి అన్న వాళ్ళ నంబర్ కూడా ఉంది. ఏడుంది శాంతి థియేటర్ నారాయణగూడ, వైఎంసీ అదే మన పవన్ టిఫిన్ సెంటర్ ఆడుంది చూడండి. నారాయణగూడ సర్కిల్ అంటారు మన వాళ్ళందరూ. చూడండి దాని ముంగట్టి వీడినే మనకు సదర్ అయితే అవుతుంది ఎవ్రీ దీపావళి టైంలో. మస్తు ఫేమస్ సదర్ హైదరాబాద్లో. సో నారాయణగూడ సదర్ ఈడనే అవుతుంది. సో మనం కొంచెం ఆడికెళ్ళి మనం ఇప్పుడు మనం రామ్కోట్ పోతాం. ఈడికెళ్ళి మనం స్ట్రైట్ పోతే రామ్కోట్ మనది రామ్కోట్ కదా. ఆ రూట్ పోయే రూట్లో మనకు శాంతి థియేటర్ వస్తుంది. ఒకటి శాంతి థియేటర్ అయితే ఉంటుంది, పాత థియేటర్ మనకు హైదరాబాద్లోనే శాంతి థియేటర్. సో ఆడబెట్టింది అనమాట గణేష్ ఉంది ఏమంటారు మన ఆర్ట్ స్టూడియో అయితే ఈసారి. సో మనమైతే గణేషులు అయితే మస్తున్నాయి లోపల, కోమా ఉన్నాయి గాయస్. ఈరోజు మనతో వచ్చిన స్పెషల్ గెస్ట్ చెప్తున్నా, మన విష్ణుగాడు గాయస్. మన విష్ణుగాడు హర్షణ వాళ్ళ తమ్ముడు, మన నగర్కి సహబౌద్ధిక్ ప్రముఖ్ వాళ్ళ తమ్ముడు అనమాట గాయస్. చూడండి వాళ్ళ తమ్ముడు అనమాట. సో బాయ్ కూడా మస్తు ఫేమస్ అంట యూట్యూబ్లో మస్తు. కానీ గాయస్ స్కెచెస్ మస్తు చేస్తాడు మనోడు. ఆ నెంబర్ నేను పెడతా ఇప్పుడు కింద, ఆయనకి డిఎం చేయండి. స్కెచెస్ అయితే మస్తు చేస్తాడు, పెయిడ్ స్కెచెస్, డేంజర్ స్కెచెస్ ఉంటాయి. అండ్ స్కెచెస్ కూడా ఇప్పుడు డిస్ప్లే చేస్తాం మీకు చూడండి. సో గాయస్ నేను బయటికి వెళ్ళి ఒకసారి గ్లిమ్స్ ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి. చూడండి మంచి గణేష్లు అయితే ఉన్నాయి చూడండి. మంచి గణేష్లు అనేది ఉన్నాయి ఈయన దగ్గర. చూసిరా ఒక్కొక్కటి గణేష్ చూస్తే మస్తు అనిపిస్తుంది నాకైతే. సో లోపల చూపెడతాం మీకు అంతా ఏమేమి ఉన్నాయో. అయితే ఫస్ట్ గణేష్ అయితే చూపెడుతున్నాం మీకు, మారాధా గణేష్ అనమాట. సో చూడండి మీకు చూపెడుతున్నా. చూసిరుగా గాయస్ గణేశుడు చూసుడే. చూడండి వెనక బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఓం అయితే వచ్చింది. వెనక డిజైన్ కూడా బాగా వచ్చింది. కొంచెం అది ఏమంటారు, కొంచెం వెనక ఇది ఉంది కదా, కొంచెం ఏమంటారు, కొంచెం ఇది అయిపోయింది కదా. వచ్చేటప్పుడు అవన్నీ అయితేనే ఉంటాయి, కానీ దానికి ఫిక్సింగ్ అయితే చేసిస్తారు వీళ్ళు మళ్ళీ. సో గణేశుడు అయితే మారాధా గణేష్లో ఉంది చూడండి. ఐ వర్క్ మస్తు అయింది చూడండి, ఐ వర్క్ మస్తు అయింది గణేష్ ఉంది. ఇంకా మనం పంచ కూడా చూడొచ్చు, బైగన్ కలర్ అంతా వైలెట్ ఇంకా పింక్ మిక్స్ ఉంది. కొంచెం గోల్డెన్ స్పార్క్ గోల్డ్ అయితే వేసినట్టుంది. సో మనం వేరే గణేష్ చూద్దాం. ఓ గాయస్ దాని పక్కనే అనమాట బాలాజీ గణేష్. గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఈ గణేష్లో చూడండి ఇలా పక్కన గద ఉంది, దాని గదది కూడా వస్తుంది. సో ఈ గణేశుడు చూస్తే మనం ఐస్ చూడండి, ఐస్ డీటెయిలింగ్ మస్తు ఉంది చూడండి. ఐస్ డీటెయిలింగ్లో చూడొచ్చు మనం బ్లూ కలర్ ఐస్ అయితే ఉన్నాయి, మస్తు రియలిస్టిక్ ఉన్నాయి ఐస్ అయితే. నామం కూడా మస్తు వచ్చింది మన గణేశునికి, ఎంబ్రాయిడరీ అవన్నీ మస్తు చేసి పింక్ కలర్ పంచాలు ఉంది. సో దీని పక్కన గణేష్ మనం. సో ఈ గణేశుడు అయితే నంది మహారాజ్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడొచ్చు మనం. నంది మహారాజ్ కింద అంతా మొత్తం మస్తు క్యూట్ ఉన్నాడు గాయస్ ఈ గణేశుడు. ఈ గణేశుని కళ్ళు మస్తు ఉన్నాయి గాయస్, క్యూట్గా మస్తున్నాయి లోపల చూడొచ్చు. పెద్దగా ఉన్నాయి కొంచెం వేరే గణేశులతో కంపేర్ చేస్తే. సో ఈ గణేశునికి మనం చూడొచ్చు మళ్ళీ పంచ కూడా బ్లూ కలర్ ఉంది, అంతా మక్మల్ కపడా అంటారు చూడండి, వెల్వెట్ కపడా, ఆ కపడా ఉంది చూడండి. సో గాయస్ దీని పక్కన ఇంకో గణేష్, ఇది కూడా కొంచెం బాల్ గణేషే గాయస్. చూడండి గణేశుడు అయితే మంచిగా వెనక తోరణం టైప్ అయితే వచ్చింది, సింహాసనం వెనక బ్యాక్ డ్రాప్. గణేశుడు సింహం మీద అయితే కూర్చున్నాడు గాయస్. సో దీని పక్కన అయితే చూపెడుతున్నాడు. సో గాయస్ నెక్స్ట్ గణేష్ వచ్చేసి మన బడాకాన్ గణేష్, పెద్ద చెవులోనే గణేశునికి అయితే చూడొచ్చు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మస్తు చేసింది. స్వాస్తిక్ పంచలంతా స్వాస్తిక్ కలర్ అయితే ఉంది. స్వాస్తిక్ అయితే చూడండి, ధోతి ఇవన్నీ మస్తు చేసింది డ్రేపింగ్ అంతా. మరి వెనక షాలో కూడా మక్మల్ షాలో వేసేసేయండి గణేశుడికి. గణేశుడు మస్తు క్యూట్ ఉన్నాడు గాయస్. దీని పక్కన కూడా చూడొచ్చు మనం సిల్వర్ గ్రే ఫినిషింగ్లో అవుతుంది చూడొచ్చు మనం. ఇది కూడా బడాకానే గాయస్, మంచిగా ఉంది గణేశుడు. దీని పక్కన చూస్తే లాల్బాగ్ చా రాజా, దీని పక్కన లాల్బాగ్ చా రాజా లాస్ట్ ఇయర్ మోడల్ లెక్కనే ఉన్నది. సో లాల్బాగ్ చా రాజా వెనక చూడొచ్చు మనం, ఎంత మంచి ఫినిషింగ్ ఉంది. గణేశుడు ఫినిషింగ్ కూడా మస్తు ఉంది. కానీ చూడొచ్చు మనం ఇక్కడ పంచ కూడా చూడొచ్చు, సాటిన్ క్లాత్, బ్లూ కలర్ సాటిన్ క్లాత్, డార్క్ బ్లూ కలర్, ఇంకా క్రీమ్ కలర్ ఏమంటారు కండువా అనమాట. దీని పక్కన ఇంకో గణేష్ అయితే ఉండదు చూడండి,
ఇంకోటి బ్యాక్ డ్రాప్లో అయితే 2 అప్సరాలు అయితే వచ్చింది అనమాట. చూడొచ్చు మనం, బాగుండు గణేశుడు కూడా. సో గణేశుడిని చూడొచ్చు, పింక్ కలర్ అయితే పంచ అయితే వచ్చింది, పట్టు టైప్ పంచ. దీని పక్కన చూపుతున్నా గాయస్ మళ్ళీ. సో ఈ గణేశుడిని చూసుకుంటే మస్తు ఉన్నాడు గాయస్, ఇది కూడా బాగుంది గణేశుడు. చూడొచ్చు మనం, ఎల్లో కలర్ కండువా, వైలెట్ కలర్ ధోతి అనమాట. సో దీని పక్కన చూడొచ్చు గాయస్, ఇంకా బ్యాక్ డ్రాప్లో అయితే రాజా అని రాసింది గణేశునికి. నేను కొంచెం డిమ్ చేస్తా, లైటింగ్ సెట్ చేసినాం గాయస్. సో చేతులలో పర్సు, త్రిశూలం అయితే ఉంది. సో గణేశుని పంచ కలర్ పింక్ అయితే వచ్చింది, దీనికి మన కండువ అయితే లైట్ గ్రీన్ అయితే వచ్చింది చూడండి మనం. సో దీని పక్కన అయితే మన గాయస్ కృష్ణుని టైప్లో అయితే గణేశుడు ఉన్నాడు, మస్తు క్యూట్ ఉన్నాడు గాయస్. ఇప్పుడు మనం కళ్ళు అయితే మస్తు ఉన్నాయి గాయస్ ఈ గణేశుడిని చూడొచ్చు. చూడండి ఇక్కడ మన చేతిలో ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది గాయస్, ఏమంటారు మన ఫ్లూట్ వస్తుంది. గణేశుని పక్కన అయితే పికాక్ అయితే ఉంది చూడండి. గణేశుని పంచ అంతా రెడ్ కలర్ ఉంది, కండువ కూడా రెడ్ కలర్ ఉంది. పంచ మీద అయితే ఓం రాసి ఉంది గాయస్ చూడొచ్చు. ఇంకా మన కండువ మీద స్వాస్తికం రాసింది. సో మనం వేరే గణేష్ అయితే చూపిద్దాం. సో గాయస్ మనం నెక్స్ట్ గణేష్ మూవ్ అయితే మావులి గణేష్ అనమాట గాయస్. విఠల్ మహారాజ్ టైప్ అయితే గణేశుడు. సో గణేశుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు, కమలం మీద కూర్చొని ఉన్నాడు గణేశుడు చూడొచ్చు మనం. చూడండి గాయస్, ఇక్కడ పక్కన మనకు తులసి మొక్క పెట్టుతారు కదా, ఆ కుట్టి అంటారు కదండి, పాట్ అట్లాంటిది. దాని పక్కన అయితే మళ్ళీ మహారాజా గణేష్ గాయస్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మస్తు చేసింది గాయస్ చూడొచ్చు. సో గణేషుని పంచ డ్రైపింగ్ కూడా మస్తు చేసింది ఎల్లో కలర్లో. సో దీని పక్కన వచ్చి మళ్ళీ వచ్చేసి చూడండి, మళ్ళీ ఏమంటారు గణేశునికి అయితే మహారాజా స్టైలే కూర్చొని ఉంది అనమాట, కూర్చొని ఉంది అయితే అన్నమాట. సో మనం వేరే గణేశుని చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ నార్మల్గా గణేశుడు కూర్చొని అయితే ఉన్నాడు గణేశుడు చూడొచ్చు. సో చూడండి బాగుంది కదా గాయస్, ఎల్లో కలర్లో అయితే ఉంది ఇది చూడండి. ఇక్కడ ముంగడు చూపెడితే గాయస్ మన బండి గాయస్, బండి పక్కన మన గణేశుడు ఉన్నాడు. సో గణేశుడు కూడా ఏడినే సేమ్ వెనక చూపెట్టాం కదా గాయస్, సేమ్ మోడల్ కానీ వేరే కలర్లో ఉంది పంచ. సో దీని పక్కన చూపెడితే మనకు ఏమంటారు సేమ్ రాజా అని ఉంది కదా గాయస్, సేమ్ అదే కానీ వేరే కలర్. సో గాయస్ మళ్ళీ చూస్తున్నావు చూడండి, నెక్స్ట్ సైడ్ ఇప్పటిదాకా ఈ సైడ్ చూపెట్టినా కదా మీకు అంతా, ఈ సైడ్ చూపెట్టినా కదా, మళ్ళీ ఈ సైడ్ చూపెడతాను మీకు. అవంతా కవర్ చేయాలంటే నేను నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. మీరు ఒక 10 likes ఒక 150 views తెస్తే చాలు నాకు, నేను వేరే పార్ట్ 1 చేసి పెడేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఈ పార్ట్లో అయితే నేను పెద్ద గణేష్లో అయితే చూపెడుతున్నాను మీకు అందరికీ. సో ఈ గణేష్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట గాయస్. లోపల కూడా పెద్ద గణేష్లు ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి. ఆడ లోపల మనకు పార్కింగ్ ఉంటుంది ఆ సైడ్, శాంతి థియేటర్ది, దాని లోపల అయితే ఉన్నాయి అనమాట. దానిలో చూపెడతాం మీకు పెద్ద గణేష్లు. సో గాయస్ నెక్స్ట్ పార్ట్లో ఈ చిన్న గణేష్లు చూపెడతాం. మీరు 10 likes, 10 కూడా వద్దు, ఒక 5 likes గాయస్ చాలు నాకు. 5 likes ఒక 150 views చేయండి చాలు, పక్కా తెచ్చి పెడతాను నెక్స్ట్ గణేష్. నెక్స్ట్ పార్ట్ వస్తుంది మంచిగా. సో గాయస్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఈ గణేశుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు చూడండి. వైట్ కలర్ పంచ, గ్రే కలర్ గ్రే అంటున్నా, మరూన్ కలర్ అయితే కండువ అయితే వచ్చింది చూడండి. సో దాని నెక్స్ట్ ఇలా మంచిగా గణేశుడు అయితే ఎంబ్రాయిడరీ మస్తు చేసి గాయస్ అండి. మంచిగా గణేశుడు ఉన్నాడు, చెప్తున్నాడు, చేతిలో డమ్మురు పట్టుకొని ఉన్నాడు, శంఖం పట్టుకొని ఉన్నాడు చూడండి. వైలెట్ కలర్ అయితే పంచ ఉంది చూడండి. సో దీని పక్కన అయితే ఇంకోటి గణేష్, ఒక 5 feet గణేష్ ఉన్నాడు, వైట్ కలర్ పంచ, ఒకటి రంగీలా కండువా. సో దీని పక్కన అయితే వచ్చేసి క్యూట్ మన ముద్దుల బాల గణేష్ గాయస్, మంచిగా కూర్చొని ఉన్నాడు, మంచిగా ఉయ్యాల మీద ఊగుతున్నట్టయితే ఉంది గాయస్ చూడండి. కింద అది పెట్టిరు కదా, ఎందుకు పెట్టిరంటే ఈ చైన్స్ ఏమైనా అయితే ఏమో అని అది కింద పెట్టిరు గాయస్ అంతే. సో ఇక్కడ మంచిగా గణేశుడు చూడొచ్చు గాయస్, బడాకాన్ గణేష్ మంచిగా కూర్చొని అయితే ఉన్నాడు సోఫా మీద. దాని పక్కన అయితే మహారాజా గణేష్ గాయస్, పక్కన 2 సింహాలు వచ్చినాయి, ఇంకా అమ్మవారు అయితే దుర్గాభవాని మాత అయితే వచ్చింది గాయస్ చూడొచ్చు. ఇది పింక్ కలర్ కండువా అండ్ పింక్ కలర్ షాల్వా. దీని పక్కన అయితే వచ్చేసి మన గణేశుడు అయితే శివుని రూపంలో అయితే ఉన్నాడు, నంది మహారాజ్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. కింద మూషక్ మహారాజ్ వచ్చింది గాయస్ చూడండి. సో దీని పక్కన అయితే మనం చూడొచ్చు మనం గణేశుడు అయితే నార్మల్ బడా గణేష్ గాయస్, బడాకాన్ గణేష్. చెవులు అయితే పెద్దగా ఉన్నాయి గణేశునికి, అంతా రెడ్ కలర్లో ఉన్నాడు, సింధూర్ టైప్ అంటారు గణేశుని, సింధూర్ గణేష్ అని అంటారు గాయస్. చాలా మన గణేశుని టెంపుల్స్లో చూడొచ్చు, గణేశుడు రెడ్ ఆరెంజ్ టైప్లోనే ఉంటాడు. దీని పక్కన అయితే చూడొచ్చు మనం గణేశుడు మహారాజ్ అయితే రాయి మీద అయితే కూర్చొని ఉన్నాడు, రాయి మీద కూర్చొని ఉన్నాడు. దాని పక్కనకి వెళ్ళి సింహం వస్తుంది గణేశుని పక్కకి నుంచి చూడొచ్చు. సో దీని పక్కన అయితే ఇంకోటి గణేశుడు మహారాజ్ సింహాసనం మీద అయితే కూర్చున్నాడు, అది చూడొచ్చు. ఎల్లో కలర్ అయితే పంచ విత్ పర్పుల్ కలర్ కండువా.
సో దీని పక్కన వచ్చేసి లాల్ బాగ్చా రాజా గాయస్. చూడొచ్చు మనం, పెద్దగా ఉన్నాడు, మంచిగా ఫినిషింగ్ మంచిగా వేసి గాయస్. లాల్ బాగ్చా రాజాకి అసలు చెప్పాలంటే గాయస్ కళ్ళు మంచి అట్రాక్షన్ కనబడుతుంది నాకైతే. అది చూడొచ్చు. దీని పక్కన అయితే మనకు దగుడు షీట్, ద మోస్ట్ ఫేమస్ పూణే ఫేమస్ దగుడు షీట్ అనమాట. దీని పక్కన అయితే ఇంకోటి గణేష్ ఉంటుంది చూడండి. చెప్తున్నా కదా, ఇది కూడా మనకు బాల్ గణేషే. సో దీని వెనక అయితే ఏముందో చూపెడతా మీకు, సరేనా? ఆడ ముంగట తీసుకోపోతా, దాని ముంగట కన్నా ఈడ చూపెడతా మీకు ఏమున్నాయో. సార్ లైన్ కూడా వేసుకొని పోతాం, మీరు చూసుకొని పోండి. సో గాయస్ ఇక్కడైతే చూడొచ్చు మనకు గణేశుడు అయితే మంచిగా కూర్చొని అయితే ఉన్నాడు సింహాసనం మీద. వెనక అయితే మనకు విఠల్జీ రుక్మిణి చూడొచ్చు మనం. వెనకైతే చూడొచ్చు మనకు ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ మావులి చూడొచ్చు మనం. గాయస్ ఈ గణేశుడు అయితే చూడొచ్చు గాయస్, మనం అయితే చాలా గ్రే కలర్ ఫినిషింగ్లో అయితే ఉన్నాడు గణేశుడు. కింద పంచ కూడా మంచి పట్టు టైప్ వచ్చింది. దీని పక్కన చూస్తే మనకైతే మార్బల్ టైప్ లాస్ట్ ఇయర్ మోడల్ లెక్కనే ఉంది గాయస్, కానీ కొత్త వేసిరు, కొంచెం ఇంకా మాడిఫై చేసిరు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచిగా పెట్టిరు. సో ఈ గణేశుడు చూడండి గాయస్, 2 years నుంచి ట్రెండ్ అవుతుంది ఈ గణేష్, ఇంకా ట్రెండ్ పోతలే ఈ గణేష్ ఉంది. సో పక్కన అయితే ఆంజనేయ స్వామి వచ్చింది, వెనక అయోధ్య. ముంగడు గణేశుడికి అయితే పగడి కట్టిరు చూడొచ్చు మంచిగా. అది మంచిగా భుజ గణేష్ కూర్చొని ఉన్నాడు మంచిగా. సో దీని పక్కన అయితే చూడొచ్చు మనం గణేశుడు మహారాజా గణేష్. గణేశుని బ్యాక్గ్రౌండ్లో అయితే వెంకటేశ్వర స్వామి అయితే వచ్చిండు మళ్ళీ చూడొచ్చు. 2 types, 2 sides మనం చూడొచ్చు. ఓం శ్రీ గణేశాయ నమః అని రాసి ఉంది వాయిస్. సో దీని పక్కన అయితే మళ్ళీ గణేశుడు అయితే సన్ఫ్లవర్ మీద అయితే కూర్చున్నాడు, కింద కాయిన్స్ పడుతున్నట్టే ఉంది, సిల్వర్ కాయిన్స్. పక్కన మోర్. దీని పక్కన చూడొచ్చు మళ్ళీ సింధూర్ గణేష్, దగుడు షేడ్ టైప్లో అయితే ఉంది చూడొచ్చు గణేష్ మనం. సో ఈ గణేశుడు మళ్ళీ చూసినాం కదా, వెనక చూసినాం. సో ఇది కూడా సేమ్ గణేష్, ఇప్పటిదాకా నేను చూపెట్టాను కదా, అక్కడ ఉంది కదా సేమ్ గణేశుడు ఇది, కానీ కొంచెం కలర్ వేరియేషన్స్లో ఉన్నాయి అంతే, పంచ వేరియేషన్స్ వేరే ఉన్నాయి. సో ఈ గణేశుడిని కూడా చూడొచ్చు మనం, గ్రీన్ కలర్ పంచ, సాటిన్ క్లాత్ బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ శివ గణేష్ శివుని లెక్క ఉన్నాడు గణేశుడు, శివుని రూపంలో. వెనక నందిమాల మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఇదైతే దగుడు షేడ్ గాయస్ చూడండి. దీని పక్కన మళ్ళీ సిల్వర్ గణేష్, సిల్వర్ టైప్లా గ్రే ఫినిషింగ్లా. దీని పక్కన అయితే మార్బల్ ఫినిషింగ్ లాల్ బాగ్చా రాధా గణేష్ గాయస్. ఇది లోపల ఇక్కడ ఇంకోటి ఉంది గాయస్ బయటనే, అది చూపెడతా, మళ్ళీ చూపెడతా చూడండి. చూడండి గాయస్, నార్మల్ గణేశుడు అయితే కూర్చొని అయితే ఉన్నారు, బుజ్జా గణేష్ మొత్తం. సో అక్కడ కూడా సేమ్ గణేశుడు ఉన్నాడు గాయస్ చూడొచ్చు మనం కూడా. సో మనమైతే పెద్ద గణేష్ అయితే చూపెడతాం లోపల పోయి, సరేనా? చలో రైట్. సో గాయస్ ఇంకా స్టాక్ అయితే వచ్చేదైతే ఉంది గాయస్ అన్న వాళ్ళ దగ్గర, అంత కట్టెల వరకు అయితే చేస్తారు, ఇంకా కొంచెం ఉంది. సో గణేష్ మళ్ళీ అక్కడ శివుని గట్ట అయిపోతే గణేశుడు ఉన్నాడు చూడండి. సో మనం ఇక్కడ చూడొచ్చు లోపల పోతే మంచిగా ఉన్నాయి, ఇంకా గణేష్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇప్పుడు చూడొచ్చు మనం దగుడు షేట్ మహారాజ్, గోల్డ్ పంచ, గోల్డ్ అంతా ఫినిషింగ్లో ఉన్నాడు. గణేశుడు స్కిన్ టైప్ అయితే కలర్ ఉంది. చెవుల్లో అయితే మోర్ అయితే వచ్చింది గణేశునికి. ఇక్కడ చూడొచ్చు తొండం మీద డిజైన్ కూడా బాగా వచ్చింది. లోపల అయితే పోతున్నాం మనం చూడండి. సో గాయస్ మనం చూడొచ్చు గణేష్ మహారాజ్ అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా బ్యాక్ డ్రాప్ వస్తుంది, అక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టిరు అది. సో బ్యాక్ డ్రాప్ వెనక వస్తాయి. దాని పక్కన చూడొచ్చు మనం రాముని టైప్ అయితే ఉన్నాడు గణేశుడు చూడొచ్చు మనం. బ్లూ కలర్లో ఉన్నాడు, వైట్ కలర్, ఎల్లో ఇంకా వైట్ కలర్ పంచ, పింక్ కలర్స్ మన వెనక కండువా. సో ఇక్కడ చూడొచ్చు శివుని రూపంలో ఉన్న గణేశుడు, వెనక శేషనాగ్. అంతా గణేశుడు అయితే శేషనాగ్ అయితే కూర్చోన్నాడు, కింద మూషక్ మహారాజ్. దీని పక్కన అయితే చూడొచ్చు మనం అప్సరాలు అయితే వచ్చి ఉన్నారు వెనక గణేశుని బ్యాక్ డ్రాప్లో చూడొచ్చు మనం. బ్యాక్ డ్రాప్లో చూడొచ్చు గణేశునిది అప్సరాలు. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు సాటిన్ క్లాత్లో అయితే పంచ్ ఉంది. సో ఇక్కడ అన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి గాయస్ గణేశునిలోవి. సో ఇక్కడ మళ్ళీ చూపెడతాయి, ఇక్కడ చూడండి ఇదంతా చెప్పుకుంటూ పోతాం, మీకు చూపించుకుంటూ పోతా మళ్ళీ. సో గాయస్ ఫస్ట్ ఇక్కడ మోడల్లో చూసిరు కదా, ఆడ చూసిరు కదా సేమ్ గణేశుడు, జస్ట్ మనకేమంటారు ఇలా గణేశుని చేతికి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చిరు చూడొచ్చు, గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చిరు గణేశునికి. ఇంకా పంచ కాదు షాల్వ అయితే వేసిరు గణేశునికి చూడొచ్చు కండువా. పక్కన అయితే సేమ్ గణేష్, ఇది సేమ్ గణేష్. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ లాల్ బాగ్చా రాజా విత్ డిఫరెంట్ పంచ. ఇక్కడ అంతా చూడొచ్చు మనం సేమ్ గణేశుడు గాయస్, అదే గణేశుడు. ఒక 5 to 6 మోడల్స్ ఉన్నాయి నాకైతే తెలిసి, సేమ్ కానీ పంచ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ మళ్ళీ మన గణేశుడు వెనక అయితే బ్యాక్ డ్రాప్లో డిజైన్ వచ్చింది, మోర్ డిజైన్ వచ్చింది. వెనకైతే హార్ట్ షేప్లో మనకు కృష్ణుని పంకం, ఫ్లూట్
గణేశునికి అయితే విష్ణు నామం పెట్టారు. సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మనం గాయస్ బడాకాన్ గణేష్. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ వెనకైతే సూర్య ప్రభావాలు అంటారు కదా ఆ గణేశుడు అయితే వచ్చిండు. సో దీని పంచ్ అయితే చూడొచ్చు మనం ఎల్లో కలర్ అయితే ఉంది. ఇక్కడ మార్బల్ టైప్ ఫినిషింగ్ గణేశుడు. ఇక్కడ మళ్ళీ శివుని గణేశుడు. ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మనం గాయస్ కృష్ణుని టైప్ అయితే గణేశుడు ఉన్నాడు. కృష్ణుని లెక్క అంత చేతిలో చక్రం, ఫ్లూటు, పక్కన మోర్. ఇక్కడ మళ్ళీ మనం ఏమంటారు మన లాల్బాగ్ రాజా గాయస్ విత్ వైట్ క్లాత్, వైట్ ధోతి, ఇంకా మల్మల్ కపడా అవి ఏమంటారు కండువా అంటారు గాయస్. సో దీని పక్కన సేమ్ మన ఇంకా సూర్యప్రభావాలు గణేష్. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు గాయస్ స్టార్టింగ్లో చూపెట్టిన కదా గణేషునికి మీకు 6 హ్యాండ్స్ ఉన్నాయి వెంకటేశ్వర స్వామిది ఆ గణేష్ గాయస్ చూడొచ్చు మనం విత్ డార్క్ కలర్ క్లాత్ పంచ, రెడ్ కలర్ కండువా. పక్కన చూడొచ్చు గాయస్ మళ్ళీ ఇక్కడ లాల్బాగ్ రాజా, మళ్ళీ ఇక్కడ దగుడు షేడ్. ఇక్కడంతా చూడొచ్చు మనం చూడొచ్చు గాయస్ గణేషుని చూడొచ్చు గాయస్. మళ్ళీ మనం గణేషుని చెవులకు శుభ్ లాభ్ అని పెట్టారు, శుభ్ లాభ్ పెట్టారు గాయస్ చూడొచ్చు మనం. అంతా పంచవర్క్ అయితే అయింది చూడండి, డేంజర్ ఉంది గాయస్. సో గాయస్ ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మనం దగుడు షేడ్ చెప్పిన కదా. సో ఇక్కడైతే మనం చూడొచ్చు అన్న వాళ్ళైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తారు, ఫోటోలు పెట్టుకొని చేస్తుండే బాగా గణేశుడు ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూపెడతా అని చూడండి గాయస్. మనం అయితే చూడొచ్చు మళ్ళీ గణేశుడు అయితే వెనక కూర్చుని ఉన్నాడు. మనకు ఏమంటారు మన సింహాసనం మీద కూర్చున్నాడు. బ్యాక్ డ్రాప్స్ వెనకైతే ఉన్నాయి వస్తున్నా. సో గాయస్ చూడొచ్చు మనం అంతా ధోతి డ్రేపింగ్ ఇవన్నీ చేస్తారు గాయస్. మళ్ళీ లాల్బాగ్ రాజా అంతా మళ్ళీ మనం ఇప్పటిదాకా చూపెట్టాం గాయస్ అవన్నీ మోడల్స్. సో గాయస్ చూడొచ్చు మనం వెనక మనం చూడొచ్చు పగడి కట్టిరు, దానికి ఫెదర్ అయితే వచ్చింది. సరే గాయస్ దీని పక్కన అయితే చూడొచ్చు వెనక బ్యాక్ డ్రాప్లో అయితే త్రిశూలాలు అయితే వచ్చినాయి గణేశునికి, చించిపోకలేక చింతామణి టైప్ ఇది. దీని పక్కన మళ్ళీ లాల్బాగ్ రాజా చూడొచ్చు, బడాకాన్ గణేష్ చిన్నది ఇది కూడా చూడొచ్చు మనం నార్మల్గా కూర్చున్నది సిట్టింగ్. వెనక చూసినవి అన్ని గణేష్ లీడ్ ఉన్నాయి గాయస్ చూడొచ్చు మనం. మళ్ళీ ఇది కూడా చూడొచ్చు మనం షేర్వాణి టైప్ గణేష్ గాయస్ చూడండి చూడండి. సో గాయస్ ఇది కూడా చూడొచ్చు మనం సింధూర్ టైప్ గణేష్ అంటారు బాగుందిరా. సో ఇక్కడ నెక్స్ట్ దగడు సెట్ దగడు సెట్ గాయస్ చూడొచ్చు మనం. లాస్ట్ ఇయర్ లాల్బాగ్ రాజా గాయస్ చూడొచ్చు మనం మరూన్ టైప్ అయితే ఉంది చూడొచ్చు మనం పంచ, ఆరెంజ్ కలర్ కండువా. సో ఇది లాస్ట్ గణేష్ ఈ బ్లాగ్ది. కంటిన్యూ నెక్స్ట్ బ్లాగ్ అయితే వేరే పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం, చిన్న గణేష్ అన్నీ చూపెడతాం మీకు. సో గాయస్ లెట్స్ ఎండ్ హియర్ ఓన్లీ. గాయస్ గణేష్లు అయితే చూసిరు అనుకుంటా, నేనైతే మంచి గణేష్లు అయితే ఉన్నాయి అయితే చెప్తున్నా కదా. ఒక గణేష్ అయితే క్రేజీ ఉంది, మీరు వచ్చి బుక్ చేసుకోండి. మంచి గణేష్లు అయితే ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఇంటికి అయితే టైం అవుతుంది, కొంచెం ఇంటికి కూడా వెళ్ళి పని ఉంది, ఆ పని కూడా చూసుకోవాలి. సో వేరే చిన్న గణేష్లు ఉన్నాయి గాయస్ చూపెడతామండి. అన్ని చిన్న గణేష్లు ఉన్నాయి, చిన్న గణేష్లు అన్నీ ఉన్నాయి చూడండి. చిన్న గణేష్లు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను చూపెడతాను నెక్స్ట్ పార్ట్లో. సో దానికి ఏంది మనం 100 పైన వ్యూస్, ఒక 5 likes చాలు మనకి. 5 likes జస్ట్ 5 likes, 5 to 10 likes చాలు మనకి. సో అది చేయడానికి నెక్స్ట్ పార్ట్ రానికి. సో ఈ వీడియోకి ఇంతే గాయస్, బాయ్ గాయస్, జై శ్రీరామ్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।